హలో, పిల్లలకి ఎంతో ఇష్టమైన చిప్స్ ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. పెద్ద సైజు ఆలు తీసుకుని పైన పొట్టు తీసుకోవాలి. నేను ఇక్కడ 3 ఆలు తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ ఆలు తీసుకో. చిప్స్ కట్టర్తో చిప్స్ లాగా చేసుకుంటే సరిపోతుంది. అన్ని ఇలానే చేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం మిగులుతుంది కదా, అది చిప్స్ లాగా చేయడానికి రాదు, వేర్లు గీరుకుంటాయి. సో అలాంటప్పుడు ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని చిప్స్ అయిపోయాక ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొన్ని వాటర్ తగినంత సాల్ట్ వేసుకొని మరిగినాక మనం కడిగి పెట్టుకున్న ఆలూని ఇందులో వేసేసుకోవాలి. ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఫింగర్ తో ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా ఉంటుంది. అలా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కాటన్ క్లాత్ పైన వరుసగా పెట్టేసుకొని ఎండలో పెట్టేసుకుంటే 1 డేలో ఎండిపోతాయి. సమ్మర్ కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. మన పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు చిప్స్ కొనియమంటారు. అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తే ఎంతో హెల్దీ టేస్టీగా ఉంటాయి కదా. ఇవి 2-3 మంత్స్ స్టోర్ కూడా చేసుకోవచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.